హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో కురుక్షేత్ర యుద్ధంలో బలరాముడు ఎందుకు పాల్గొనలేదు, అలాగే బలరాముడికి పాండవుల కంటే దుర్యోధనుడు అంటే ఎందుకు అంత ఇష్టం అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతం ప్రకారం కంసుడు తన చెల్లెలైన దేవకిని వసుదేవుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. కానీ అదే సమయంలో ఆకాశవాణి కంసుడితో నీ చెల్లెలకు పుట్టబోయే 8వ బిడ్డ చేతిలో నీ మరణం ఉంటుందని పలుకుతుంది. అందువల్ల కంసుడు తన చెల్లిని, ఆమె భర్తని కారాగారంలో బంధిస్తాడు. దేవకి వసుదేవులకి పుట్టిన పిల్లలను కంసుడు చంపేస్తూ ఉండేవాడు. అలా దేవకి 7వసారి గర్భవతి అవుతుంది. అప్పుడు దేవకి ఆ బిడ్డను కూడా కంసుడు చంపేస్తాడని అనుకుంటుంది. కానీ అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై తన యోగ మాయతో దేవకి కడుపులో ఉన్న బిడ్డను రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఆ విధంగా దేవకి మాతకు పుట్టవలసిన బలరాముడు రోహిణి కడుపున పుడతాడు. అలాగే బలరాముడు శ్రీకృష్ణుడికి అన్నయ్యగా పుట్టడం వెనకాల ఒక కథ కూడా ఉంది. ఆ కథ ప్రకారం త్రేతాయుగంలో రాముడు లక్ష్మణుడికి అన్నయ్యగా పుట్టాడు. అప్పుడు లక్ష్మణుడు రాముడితో నేను ఒక్కసారైనా నీకు అన్నయ్యగా పుట్టాలని శ్రీరాముని అడుగుతాడు. అప్పుడు శ్రీరాముడు ద్వాపర యుగంలో నీ కోరిక నెరవేరుతుందని లక్ష్మణుడికి శ్రీరాముడు వరమిస్తాడు. ఈ వరం కారణంగానే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి అన్నయ్యగా బలరాముడు జన్మించాడు. అలాగే బలరాముడు తల్లిదండ్రులు రోహిణి, వసుదేవుడు. అలాగే బలరాముడు కుశస్థలి రాజకుమార్తె అయిన రేవతిని వివాహం చేసుకున్నాడు. బలరాముడికి రేవతికి శశిరేఖ అనే కుమార్తె పుట్టింది. బలరాముడు శశిరేఖను తన చెల్లి సుభద్ర కొడుకు అయిన అభిమన్యునితో వివాహం జరిపించాడు. అలాగే బలరాముడు ఆయుధాలు, నాగలి మరియు రోకలి, అంతేకాకుండా బలరాముడికి వ్యవసాయంలో అన్ని మెలకువలు తెలుసు. అలాగే బలరాముడు ఎన్నో నదులను తన నాగలితో మళ్లించి ఎన్నో బీట భూములను పచ్చని పొలాలుగా మార్చాడు. అలాగే బలరాముడు ఎప్పుడు నీలం రంగు వస్త్రాలు ధరించేవాడు. అలాగే ఇతని రథం పైన ఉండే ధ్వజంతో తాటి చెట్టు ఉంటుంది. అలాగే బలరాముడు త్రేతాయుగంలో లక్ష్మణ అవతారంలో రాముడు చెప్పినట్టు ఎలా వినేవాడు. అలాగే ద్వాపర యుగంలో కూడా బలరాముడు శ్రీకృష్ణుడికి అన్నయ్య అయినప్పటికీ శ్రీకృష్ణుడు చెప్పే ప్రతి మాటను బలరాముడు వినేవాడు. అలాగే బలరాముడికి శ్రీకృష్ణుడు చేసే పనులపై కోపం వచ్చినా అతడు శాంతింపచేసేలా మాట్లాడితే వెంటనే తన కోపం పోతుంది. అలాగే బలరాముడు గద యుద్ధంలో ఎంతో ప్రావీణ్యం ఉన్నవాడు. అందుకే మహాభారతంలో భీముడు మరియు దుర్యోధనుడు బలరాముడి దగ్గరే గద యుద్ధాన్ని నేర్చుకున్నారు. అలాగే దుర్యోధనుడు తన గుణంలో ఎటువంటి వాడినైనప్పటికీ గద విద్యను నేర్చుకోవడంలో మంచి విద్యార్థిగా ఉండేవాడు. అందుకే బలరాముడికి భీముడు కంటే దుర్యోధనుడి పైనే ప్రేమ ఎక్కువగా ఉండేది. అందుకే బలరాముడికి దుర్యోధనుడు ప్రియ శిష్యుడిగా మారాడు. అంతేకాకుండా ద్రౌపది దేవి స్వయంవరం జరిగేటప్పుడు శ్రీకృష్ణుడితో పాటుగా బలరాముడు కూడా స్వయంవరానికి వచ్చాడు. అప్పుడే బలరాముడు పాండవులను చూశాడు. అలాగే తీర్థయాత్రలు చేస్తున్న సమయంలో అర్జునుడు ద్వారక నగరానికి వచ్చి శ్రీకృష్ణుడి చెల్లెలు అయిన సుభద్రను ఇష్టపడతాడు. కానీ బలరాముడు తన చెల్లెలు సుభద్రను దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటాడు. కానీ శ్రీకృష్ణుడు తన చెల్లి సుభద్రను తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోమని అర్జునుడితో చెబుతాడు. అలా అర్జునుడు సుభద్రను ఇంద్రప్రస్థ నగరానికి తీసుకుని వెళ్తాడు. కానీ అర్జునుడు సుభద్రను అలా తీసుకువెళ్ళడం బలరాముడికి నచ్చదు. అందువల్ల అర్జునుడిపై యుద్ధం చేయాలని అనుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడే తన అన్నయ్య బలరాముడిని శాంతపరుస్తాడు. అలాగే పాండవులు తమ అరణ్యవాసం మరియు అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న తర్వాత కౌరవులతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతారు. అప్పుడే బలరాముడు పాండవులతో యుద్ధం చేయడం కంటే కౌరవుల దగ్గర సగం రాజ్యం ఇవ్వమని రాయబారిని పంపండి అని వారికి చెప్పాడు. కానీ అందుకు దుర్యోధనుడు ఒప్పుకోకపోవడంతో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుంది. అప్పుడు దుర్యోధనుడు బలరాముడిని తన వైపున యుద్ధం చేయమని అడుగుతాడు. కానీ బలరాముడు తన తమ్ముడు శ్రీకృష్ణుడు వ్యతిరేకంగా తాను యుద్ధం చేయనని, అందుకే మీ ఇద్దరిలో ఎవరికి నా మద్దతు ఉండదని చెబుతాడు. అప్పుడు దుర్యోధనుడు బలరాముడి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో కురువంశం నాశనం అయిపోతుంది అని తెలుసుకొని బలరాముడు ఆ యుద్ధం చూడడం ఇష్టం లేక సరియు నది తీర్థయాత్రలకు వెళ్తాడు. బలరాముడు తిరిగి వచ్చేసరికి చివరి రోజు యుద్ధంలో భీముడు గద నియమాలను ఉల్లంఘించి దుర్యోధనుడి తొడలను విరగొట్టి అతన్ని ఓడిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న బలరాముడు
బలరాముడు భీముడితో యుద్ధం చేయాలని అనుకుంటాడు. కానీ శ్రీకృష్ణుడు భీముడు చేసింది ధర్మమేనని, కొన్నిసార్లు అధర్మం చేయడం కూడా తప్పు కాదని తన అన్నకు చెప్పి ఆపుతాడు. ఆ తర్వాత గాంధారి యొక్క శాపం కారణంగా యాదవ వంశం మొత్తం నాశనం అయిపోతుంది. అప్పుడు బలరాముడు శ్రీకృష్ణుడి కంటే ముందే తన ప్రాణాలను విడిచి ఆదిశేష రూపంలో విష్ణులోకాలకు వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా బలరాముడు గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.